ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము చాలా మందికి విడాకులు జరుగుతున్నాయి. విడాకుల కేసెస్ ఎక్కువైపోతున్నాయి. అయితే ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళైన 1, 2 ఇయర్స్‌కి లేదంటే 6 మంత్స్‌కి విడాకులు జరగడం అనేది చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళిద్దరికీ కరెక్ట్‌గా మనసులు కలవకపోవడం వల్ల ఇలాంటివి జరుగుంటుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో చూసినట్లయితే 20, 30 ఏళ్ళు వాళ్ళు చక్కగా వైవాహిక జీవితం గడిపిన తర్వాత ఇప్పుడు 20, 30 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటూ ఉన్నారు. అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఎందుకలా జరుగుతుందంటారు? ఆ పరిస్థితిని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన ఫేమస్ ఏఆర్ రెహమాన్ గారి విడాకులు కూడా మనం చూసాం రీసెంట్‌గా. తప్పకుండా నాన్న. అంటే ఏంటంటే మన కర్మ ఎప్పుడైనా మన వెంట పడుతుంది అర్థం. అది వెంటాడుతూ ఉంటుంది. కంపల్సరీగా ఆ కర్మను అనుభవించాల్సింది. అది ఇవాళ తప్పించుకుంటే వడ్డీ, చక్ర వడ్డీ పెరిగి అది రేపు ఎప్పటికైనా మనని దహిస్తుంది తప్ప దాని నుంచి మనం బయటపడలేమని అర్థం. అంటే ఏమిటి అంటే ఇక్కడ కర్మ అని ఎందుకు పదం వాడానంటే ప్రారంధ కర్మలు మనం ఎప్పుడో చేసుకునేవి ఏవైతే ఉన్నాయో అది ఈ జన్మలో చేసుకునేవి కాదు, గత జన్మలో చేసుకునేవి. అందుకే మనకి పూర్వము పెద్దవాళ్ళు పిల్లలకి ఏవి పడితే అవి మాట్లాడకండి, ఏ వేళ పడితే ఆ వేళలో ఈ మాటలు మాట్లాడకండి, తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, తదాస్తు అనేస్తుంటారు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇవాళ రోజున ఈ సిచ్యువేషన్స్ మనం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే అవగాహన లోపం చాలామంది తక్కువ. ఎంత మెచ్యూరిటీ అంటే ఎవరికి ఎప్పుడైతే ఆర్థిక స్వతంత్రం స్త్రీకి పురుషుడికి ఇచ్చారో అక్కడి నుంచి నెమ్మదిగా మొదలైంది. సో కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు మనం ఎప్పుడైతే పిల్లలకి మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఏది ఇస్తున్నాం, ఒక 10 బిస్కెట్లు పెడితే నువ్వు 5 తిను, 5 పంచు అని చెప్తాం. అలా చెప్పేవాళ్ళు రాను రాను తగ్గిపోయారు. నువ్వే తిను, మొత్తం నువ్వు తినాలి అని నేర్పిస్తున్నాం. అప్పుడు ఏమైంది, వాళ్ళకి ఒక సెల్ఫ్ మైండ్ మనమే వాళ్ళు డెవలప్ చేసినప్పుడు వాళ్ళు సెల్ఫ్గా తయారైపోయారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర మనం అర్థం చేసుకుందాం, వాళ్ళకి ఏ కష్టం ఉందో పోనీ మనం కూడా ఆ కష్టంలో ఒకసారి ఆలోచిద్దాం అని ఆలోచన ధోరణి లేదు. పిల్లలందరికీ మనం ఇలా నేర్పించేస్తాం. ఫీలింగ్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. నాది, ఇది నువ్వే తినాలి, ఇది నీది, ఇది నీకు మాత్రమే అని చెప్పేసి అలా ఎప్పుడైతే మనం మొదలు పెట్టామో వాళ్ళు 20 ఏళ్ళకి వాళ్ళకి ఎలా పెరిగిందంటే ఇప్పుడు నువ్వు పంచుకోమ్మా, చెప్పింది వినమ్మా, అర్థం చేసుకోమ్మా అంటే అమ్మాయి ఎందుకు వింటుంది, అబ్బాయి ఎందుకు వింటాడు? చిన్నప్పటి నుంచి చెప్పిన పేరెంట్స్ ఇలా చెప్పి ఇవాళ లేదు అడ్జస్ట్ అవ్వాలంటే ఎలా అడ్జస్ట్ అవుతారు? అవ్వరు. సో అందుకే ఈ అవగాహన అనేది లేకపోవడం వల్ల విడాకులు వస్తున్నాయి. దీనికి కారణం కూడా జాతకంలో ఉండే దోషాలు ఇదన్నా. ఇప్పుడు అందరికీ అవగాహన, చాలామందికి అవగాహన లేకపోయినా కలిసి ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే జాతకంలో బలమైన గ్రహస్థితి బాగుంది, అందువల్ల వాళ్ళు కలిసి ఉన్నారు. బలహీనమైన గ్రహస్థితి ఉన్నప్పుడు విడిపోతారు. సో బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కమెంట్స్ మనకి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి చెడు తప్ప మంచి రావు. సో ఒక ఆలోచన కోసం మనం మాట్లాడదాం అని ఎవరిని అడిగితే, సలహా అడిగితే వాళ్ళు తుంచేయడానికి మాట్లాడతారు తప్ప కలపడానికి మాట్లాడరు. ఎందుకు అంటే అది మన గ్రహస్థితి ప్రారంభం అంటే మనం చేసుకున్న ప్రారంభం ఏంటంటే మనకు చుట్టూ ఉండే స్నేహితులు కానీ, బంధువులు కానీ, మన తల్లిదండ్రులు కూడా తీసుకోవచ్చు, అందరూ కలిపి తుంచేయడానికి మాట్లాడతారు, మాట్లాడరు. అదే ఒకవేళ మన జాతకంలో బలమైన గ్రహస్థితి ఉందంటే మన చుట్టూ వాతావరణం ఏంటంటే కలపడానికి ఉంటారు. సో నువ్వు ఎన్నున్నా చెప్పు, కానీ నువ్వు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే మనము ఆ వాతావరణంలో జోన్లో ఉన్నామా, కలిసి ఉండడానికి మాట్లాడుతున్నాం అంటే మనం జాతకం బాగుందని అర్థం. లేదు తుంచడానికి అందరూ చెప్తున్నారు, అందరు సలహాలు అవే ఉంటున్నాయంటే మన జాతకం బాగాలేదని అర్థం. సో ఖచ్చితంగా బాగాలేదు కనుక ఇవన్నీ సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే సలహా ఇవ్వడం ఈజీయే, కానీ దాన్ని మెయింటైన్ చేసి పాటించడమే చాలా కష్టం. ఆ తర్వాత పరిస్థితులు చాలా ఇబ్బంది పడతారు. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళిద్దరు విడిపోతే ఇద్దరు ఇప్పుడు ఉన్న కాలం ఏంటంటే హ్యాపీగానే ఉంటున్నారు. కానీ వీళ్ళకి సంతానం ఉండి విడిపోతే వాళ్ళకి మానసికమైన బాధ, రేపు వాళ్ళ పెద్ద అయిన తర్వాత వాళ్ళకి వచ్చే వాళ్ళు ఎవరిని అడగాలి, ఎవరితో కలిసి ఉండాలి వాళ్ళు, ఇవన్నీ బాధలు చెప్పలేము. ఇవన్నీ కారణం ఏంటంటే జాతక ప్రభావం. సో అందుకని వివాహం చేసినప్పుడు ఒక జ్యోతిష్యుడు కాబట్టి 10 మంది జ్యోతిష్యులు చూపించండి, వీళ్ళిద్దరు కలిసి ఉంటారా జీవితాంతము, 100 ఏళ్ళు కాపురం చేస్తారా వీళ్ళు అని అడగాలి. సో మనకే గ్యారంటీ లేదు, దీనికి గ్యారంటీ అనుకోకూడదు. కొన్ని విషయాల్ని ఏది అడగకూడదు, చేయాలి కంపల్సరీగా. 10 సార్లు అడగాలి, 10 మంది దగ్గర ఎంక్వైరీ చేసుకోవాలి, ఇది వివాహం బాగుంటుందా, కలిసి ఉంటారా అనేసి. అప్పుడు ఏమవుతుంది, ఏదైనా లోపాలు దోషాలు చిన్న చిన్నగా అనిపిస్తే తీసేయవచ్చు. పెద్ద లోపాలు దోషాలు ఉన్నాయంటే అది ఎప్పటికైనా ప్రమాదమే. కనుక ఇప్పుడు మన శరీరంలో క్యాన్సర్ కణిత వచ్చింది అంటే
లేదండి ఎప్పటికైనా ఇప్పుడు ప్రమాదం. చిన్నదే కదా అని అంటే ఎప్పటికైనా ప్రమాదమే కదా, అది పెరుగుతుంది అవును. కదా. సో అది మొత్తంగా దాన్ని తీసేయాలి పూర్తిగా. అలాగే జాతకంలో దోషం ఉంది అంటే చేసుకోకూడదు ఇక వివాహం, ఓకే. దూరంగా ఉండాలి. సంబంధాలు దొరకట్లేదు, పిల్లలు దొరకట్లేదు, అబ్బాయి దొరకట్లేదు, అమ్మాయి దొరకట్లేదు, చేసుకోవాలి వివాహం అని చెప్పి అడ్జస్ట్ చేసుకుంటున్నారు చూడు, ఈ చేసుకోవడం వల్లే వచ్చే ఇబ్బందులు. అది తర్వాత ఏంటంటే వీళ్ళ సంతానం కలిగిన తర్వాత ఆ సంతానంలో ఉండే జాతక ప్రభావం కన్నా తల్లిదండ్రులు వియోగం సంతానానికి ఉంటే వీళ్ళు విడిపోతారు. మీరు అడిగారు 20 ఏళ్ళకి విడాకులు అని చెప్పేసి. అవును. సో వాళ్ళ సంతానంలో కొన్న వచ్చే ఏవైతే దోషాలు దోషం ఉంటాయా? ఉందో ఆ దోషము 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి తండ్రి తల్లో దూరం అవ్వాలని రాసి ఉంటుంది జాతకంలో. సో ఒకటి ప్రమాదంలో ఏమైనా జరుగుతుంది, రెండు ఇలా విడిపోతారు. విడిపోతూ ఉంటారు. సో వీళ్ళ గ్రహస్థితి బలంగా ఉంటే వీడు విడిపోయి ఉంటారు. అవును. అలాగని వాళ్ళని తోసేసి ఇంకా వాళ్ళ జాతకంలో రాసింటే మనం ఏం చేస్తాం విడిపోతాం అనుకొని మళ్ళీ పదం వాడకూడదు. చెప్తున్నా ఒక అవగాహన, అంటే మనకి అది కూడా ఒక జాతకంలో కారణం కావచ్చు. కారణానికి ఇది ఒక కారణం ఉంటుంది. జాతకంలో కొంతమంది ఈ జాతకంలో ఇద్దరు జాతకాలు బాగున్నాయి, అయినా మాకిద్దరికి అండర్స్టాండింగ్ బాగాలేదండి, మాకు నచ్చట్లేదు, మేము ఇద్దరం విడిగా ఉందాం అనుకుంటున్నాం, పిల్లల్ని ఇద్దరం చూసుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు, పిల్లలు పేరెంట్స్ మీటింగ్కి ఇంట్లో ఫంక్షన్స్కి ఇద్దరం కలిసి వెళ్తాం, కానీ ఉన్న మాత్రం ఇద్దరు విడివిడిగా ఉంటాం అని చెప్పారు. సో జాతకం చూస్తే ఎక్కడ ఆవిడకి కానీ ఆయనకి కానీ ఎక్కడ లోపం లేదు, ఎందుకు వీళ్ళిద్దరు విడిపోదాం అనుకున్నా తెలియట్లేదు. తర్వాత చూస్తే పిల్లల జాతకంలో ఒక అబ్బాయి వాళ్ళ అబ్బాయి జాతకంలో ఉంది. సో అందుకని వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకుందాం అనుకున్నారు వీళ్ళు. ఓకే. సో ఇదొక కారణం, అంటే మన ఇది పరిశోధన చేస్తూ ఉంటే దీంట్లో తెలుస్తుంది. ఎందుకు ఇలాగా జరుగుతుంది అని మనం ఇంకొంచెం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఒక పదం ఇలా ఎందుకు జరిగింది, అసలు లేనిది ఎందుకు వచ్చింది వీళ్ళకి అని చెప్పేసి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటా. అప్పుడు వాళ్ళ పిల్లల జాతకాలు చూస్తే దాంట్లో కొంచెం ఆ అంశం ఉంది, ఆ అంశం వీళ్ళ మీద ప్రభావం చూపించాం. అప్పుడు నేను వాళ్ళిద్దరు కూర్చోబెట్టి చూపించాను, ఈ అబ్బాయికి ఇది ఉందండి, మీ ఇద్దరు ఇప్పుడు ఈ పని చేస్తారనుకోండి, రేపు ఈ అబ్బాయి జీవితంలో మీ ఇద్దరు కలిసి ఉంటే ఈ అబ్బాయి జీవితం బాగుంటుంది, విడిపోతే ఈ అబ్బాయి లైఫ్ ఇలా ఉంటుంది అంటే వాళ్ళిద్దరూ డివోర్స్ మానేశారు. ఇప్పుడు పిల్లల కంటే ఎక్కువ కాదు కదా నన్ను ఎవరు, ఏదైనా సరే పిల్లల కోసం. సో ఫస్ట్ తండ్రి కాంప్రమైజ్ అవుతారు, తర్వాత తల్లి కాంప్రమైజ్ అవుతుంది, లేదా తల్లి కాంప్రమైజ్ అయితే తర్వాత తండ్రి కాంప్రమైజ్ అవుతారు, ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు మొత్తానికి. ఎందుకంటే పేరెంట్స్కి ముఖ్యం పిల్లలు. సో ఆ విషయం చెప్పడం లేక మీ ఇద్దరు అర్థం చేసుకోండి, మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండండి అంటే ఎందుకు ఉంటారు వాళ్ళు, ఉండరు. కానీ కూర్చోబెట్టి పిల్లల జాతకంలో ఇలా ఉందండి, మీరు చేసుకుంటే రేపు రోజు వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు, అసలు విడాకులు అనేది జరగవు. ఓకే. మరి గ్రహాల స్థితి వల్లే ఈ విధంగా ఉంటుంది, విడాకులు అవుతూ ఉంటాయి అంటున్నారు కదా, ఏ గ్రహాల పరిస్థితి వల్ల ఇది జరుగుతుందంటారు, ఏమైనా పరిహారం ఉంటుందంటారా? తప్పకుండా నాన్న. కుజుడు ఎక్కడున్నారు, ఏ స్థానంలో వీళ్ళ జాతకానికి, ఆయన లగ్నంలో ఉన్న, చతుర్థ స్థానంలో ఉన్న, సప్తమ స్థానంలో ఉన్న, ఇవి కాస్త బాగా ఇబ్బంది పడుతుంది. సో ద్వితీయంలో ఉన్న కొంతమందికి ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బంది పడుతుంది. అయితే ఈ కుజుడు ఒక్కడే కారకుడు, అందుకే మేము విడిపోతున్నాం అని చెప్పడానికి కాదు, కానీ ఈ జాతకంలో ఈ ప్రభావం ఉంటుంది కనుక దీన్ని పరిహారం చేసుకోవాలి. ఉన్నంత మాత్రం వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, కాకపోతే మనం పరిహారాలు చేసుకుంటూ ప్రసన్నం చేసుకోవాలి అంతే. సో ఏ పరిహారం పాటించాలి? తప్పకుండా. సో పరిహారం అంటే వీళ్ళకి భర్త కానీ భార్య కానీ ఇద్దరిలో ఒకరు చేయాలి ఖచ్చితంగా. అంటే నాకు భార్య కావాలి, నా పిల్లలు కావాలనుకుంటే భర్త చేయొచ్చు, నా భర్త నా పిల్లలు నాతో ఎప్పుడు ఉండాలి, సంతోషంగా ఉండాలి మేము అనుకుంటే భార్య చేయొచ్చు. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకి 21 ప్రదక్షిణాలు చేస్తూ 90 గ్రాముల ముద్ద కర్పూరాన్ని స్వామివారికి సమర్పించాలి. అది 90 గ్రాముల ముద్ద కర్పూరాన్ని స్వామివారికి ఇవ్వడం, 21 ప్రదక్షిణాలు చేయడం. అంటే 90 గ్రాములు ప్రతిరోజు ఇవ్వాలంటారా? ప్రతి మంగళవారం అన్న, ప్రతి మంగళవారం 9 మంగళవారాలు 21 ప్రదక్షిణాలు చొప్పున 90 గ్రాముల ముద్ద కర్పూరం ప్రతి మంగళవారం తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సమర్పించాలి. 21 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణ చేసేంతసేపు నా భర్త నా పిల్లలు నాతో ఎప్పటికీ ఉండాలి స్వామి, ఎటువంటి దోషాలు ఉన్నా నువ్వే తీసేసి మమ్మల్ని కల్పించేలా అనుగ్రహించు అని చెప్పి మనసులో వాళ్ళ మీద తప్ప, వాళ్ళ ఆలోచనలు తప్ప ఇంకా వేరే ఉండకూడదు. శరవణ భవ అని మంత్రం చదువుకోవచ్చు, లేదా సుబ్రహ్మణ్యాయ నమః అని చదువుకోవచ్చు అండి. ఇలా చదువుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే వీళ్ళకి 9 వారాల్లో వీళ్ళకి మంచి క్లారిటీ వచ్చేసి, చాలామంది అసలు విడాకులు తీసుకోరు. ఈ 9 మంగళవారాలు తిరగానే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి నాకు అసలు లైఫ్లో ఇలాంటి మళ్ళీ సిచ్యువేషన్ రావద్దు అని అనుకుంటారు. అలా కలిసిపోయిన వాళ్ళకి ఉన్నారు
చేయొచ్చు. ఇప్పుడు విడాకులు అనేది ఇంకా లాస్ట్ స్టేజ్, ఎక్స్ట్రీమ్ గా మేము ఇంకా ఒకరినొకరు తట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు విడాకుల దగ్గరకు వెళ్తారు. కానీ అలాంటి స్టేజ్ రాకన్నా ముందు కూడా చాలా వరకు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోవడం, లేదంటే ఇబ్బందులు ఏదో ఒక రకంగా తట్టుకుంటూ రావడం అనేది జరుగుతుంది కదా. అవును. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అంటే భర్తతో మాట వినకపోవడం, భర్త మాట వినట్లేదు అనడం, పిల్లలు మాట వినట్లేదు అనుకోవడం, అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేస్తే బాగుంటుందంటారా? ఎప్పుడైనా తప్పకుండా. ఒక ఇంట్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, తన భాగస్వామి మాట వినాలి, చక్కగా పిల్లలు చెప్పిన మాట వింటూ చక్కగా ఉండాలి అని కోరుకుంటారు కదా. అవును, అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం పాటించవచ్చా? 9 వారాలు, మంగళవారాలు. తప్పకుండానన్న. అయితే భార్య భర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి లోపాలున్నా వీళ్ళు చేయొచ్చు, చేయొచ్చు. దాని నివారణ అవుతుంది. సో పిల్లల విషయంలోకి వచ్చినప్పటికీ ఆదివారాలు చేయాలి. ఆదివారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. భార్య భర్తల మధ్యలో చిన్నపాటి గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా, ఇద్దరు కొంచెం దూరంగా ఉంటున్నాం, ఆయనకి బాగుండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నా, ఈవిడ ఇక్కడ బాగుండాలి ఆయన అనుకున్నా చేయొచ్చు. ఓకే, భార్య భర్తల విషయంలో ఇబ్బందులు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య ఆరాధన స్వామిని పూజించుకోవచ్చు. పూజించవచ్చు. రైట్ అమ్మా, చక్కని పరిహారం తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.